అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అర్థమయ్యేలా నేర్చుకుందాం. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఎలా నేర్చుకోవాలో ఈరోజు మనం చూద్దాం. అసెండింగ్ ఆర్డర్లో స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఏ కదా, డిసెండింగ్ ఆర్డర్లో స్టార్టింగ్ లెటర్ వచ్చేసి డి. ఏ వచ్చేసి స్మాల్ లెటర్ కదా, అందుకు మనము స్మాల్ అని రాస్తున్నాం, ఏ స్మాల్ టు బిగ్. బి వచ్చేసి డి. డి వచ్చేసి కంపారిటివ్లీ ఏ కన్నా పెద్ద లెటర్ కదా, అందుకు బిగ్ టు స్మాల్ అని రాస్తున్నాం. చాలామంది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటేనే బిగ్ టు స్మాల్, స్మాల్ టు బిగ్ అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే మీకు సింపుల్గా ఏ అంటే స్మాల్ అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు స్మాల్ టు బిగ్, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్, డిసెండింగ్ ఆర్డర్ అని అట్లా ఈజీగా గుర్తుండిపోతుంది. ఎగ్జాంపుల్ ఆ నెంబర్ తీసుకోండి. అసెండింగ్ ఆర్డర్ రాయాలి. మీకు ఒక ఎగ్జామ్స్లో మీ పిల్లలకు ఒక 6 నెంబర్స్ ఇస్తారు మోస్ట్లీ. మనం ఈజీగా రాయడానికి ఏం చేయాలంటే స్టార్టింగ్ నెంబర్ తీసుకోవాలి. స్టార్టింగ్ నెంబర్ తీసుకొని స్టార్టింగ్ నెంబర్లో స్మాల్ నెంబర్ ఏది, 758 రాసేయాలి నెంబర్. తర్వాత 8 నెక్స్ట్ స్మాల్ నెంబర్, 851 పూర్తి రాసేయాలి, 752 ఇలా రాసుకోవచ్చు. అదే డిసెండింగ్ ఆర్డర్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మనం పైన, దాన్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే మనకు డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ లెటర్ కాబట్టి బిగ్ టు స్మాల్. అప్పుడు బిగ్ లెటర్ ఏమవుతుంది, బిగ్ నెంబర్ ఏముంది ఇక్కడ మనకు 952 ఉంది. అదే స్టార్టింగ్ ఫస్ట్ నేను అండర్లైన్ చేసినా కదా, 851, 758, 952. ఆ నెంబర్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. 952 నెక్స్ట్ బిగ్ లెటరు, బిగ్ నెంబరు 851. ఈ విధంగా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఇంకే 3 నెంబర్స్ ఇచ్చాను. నెక్స్ట్ కావాలంటే ఎగ్జాంపుల్ ఇంకా